సంజు సంజు ఏ సంజు పడుకున్నావా? లేదా రా కమాన్ కమాన్. ఏమైంది? నువ్వు బయటింది రావట్లేదు. తన్ని పర్లేదు. తన్ని షూర్ సంజు తొందరపడి తన్నే నాన్న. ఎక్కడ వచ్చిన తేడాగా ఉందా? ఏంటో ఏదో రీప్లై చూస్తున్నట్టుగా ఉంది. సంజు ఆల్ ది బెస్ట్. సెక్యూరిటీ బాబు నాకు కూడా కాఫీ తీసుకురమ్మా. ఏం సార్ సంగతిలో? చదువులేదు చూసి. విషయం చెప్పరా. ఏం లేదు సార్, లాస్ట్ టైం మీరు అనుకున్నట్టుగా చేశారు. నేను ఒక్క మాట అనలేదు. ఈసారి మాత్రం నా మాట నగ్గాల్సిందే, బాగా నాకు చేసేయాల్సిందే. ఎరా, నీ గర్ల్ ఫ్రెండ్ని సప్లై చేయడానికి కూతురు కన్నట్టుంది నా పరిస్థితి. అవును, తెలియక అడుగుతున్నాను. పెద్దమ్మాయిని ప్రేమించి రెండో దాంతో పెళ్లి చేయమని అడగడానికి సిగ్గులేదు నీకు? సిగ్గుగా సార్, ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఎందుకు చేస్తాం? ఇవన్నీ ఇన్ఫర్మేషన్ లేకే కదా పెద్దమ్మాయి పెళ్లికి చిన్నమ్మాయి వచ్చిన ఇంత గొడవ జరిగి ఉండేది కాదుగా. అప్పుడు అది అమెరికా వెళ్ళిందిరా. అది రాను పోయిన ఖర్చు ₹1,00,000 అవుతుందని లోపించారు. ఇప్పుడు చూడండి సార్, నా మాటని బాగా నాకు ఇచ్చి పెళ్లి చేశాను సార్. మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందు చిలకా గురింకలా. నువ్వు గోరింకవి కాదురా, గద్దా రాబందు ఆ జాతి పక్షివి. భగవంతుడా, వీడిని చంపకుండా ఉండేలా సహనం ప్రసాదించు తండ్రి. మీకు బీపీ తగ్గడానికి భగవంతుడు ఏం చేశారు సార్? మంచి డాక్టర్ చూపించుకోండి సార్. ఒరే, నీ కాలు పట్టుకుంటా సార్. పెద్దవారు కాళ్ళు గిలో సార్, కావాలంటే చేతులు దండం పెట్టండి సార్. సార్ పెళ్లి విషయం ఏం చేద్దాం ఉంటారు? చూడండి సార్, మీ పెద్దలలో నాకు ₹1,00,000 అవసరం లేదు. ఏదో 60-70 లక్షలు సర్దం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 6వ నిమిషంలో నువ్వు ఈ క్లబ్ లో గాని నా కూతురు జీవితంలో గాని ఉంటే పంచభూతాల సాక్షిగా నేను చెప్తున్నాను. ఏంటా పంచభూతాలు? అదే ఏదో చెప్దాం అనిపించింది. పంచభూతాలు చిన్న ఛాలెంజ్ చేద్దాం అనిపించింది. మరి రొటీన్ ఉంటుందని చెప్పి వస్తాను. డాడీ ఏమన్నారు? నమస్తే. ఈరోజు బాగి తండ్రి గారిని కలవడం జరిగింది. వారికి ఎంతో ఓపికగా మా ప్రేమ విషయం చెప్పడం కూడా జరిగింది. అలాగే మరి వారు కూడా ఎంతో ఓపికగా సహనంతో మా ప్రేమ విషయం అంతా విన్నారు. మరి విని దీనిపైన వారు తగిన నిర్ణయం తీసుకుంటారు. వారి స్పందన కోసం మేము అందరం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ జై హింద్. ఇంతకీ నువ్వు చెప్పింది ఎస్ అనా నో అనా? ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసివాడిని చెప్పగలరు. లోపల అడిగి తెలుసుకోండి. ఉంటాను. సచ్చినది